ఆరావళి కొండలను పర్వతాలను నాశనం చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, 100 మీటర్ల కంటే తక్కువ ఉన్న వాటి అన్నిటినీ మైనింగ్ చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రధానంగా రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో ఆరావళి కొండలు ఉన్నాయి. దాని మైనింగ్ అనేది చాలా కాలంగా అక్రమ మైనింగ్ అవుతుంది, సక్రమ మైనింగ్ అవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మైనింగ్ చేయడానికి ప్లాన్లు, ఏర్పాట్లు పూర్తయిపోయాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అంటే 100 మీటర్ల కంటే తక్కువ ఉన్న పర్వతాలను, కొండలను మైనింగ్ చేసుకోవచ్చనే తీర్పు వల్ల దాదాపు ఆరావళి పర్వతాల్లో 92% ఆరావళి పర్వతాలు నాశనం కాబోతున్నాయి, నేలమట్టం కాబోతున్నాయి అనేది వస్తున్న రిపోర్ట్లు.